పదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన వింత ఏంటంటే కరోనాలో ఎవరు చనిపోలే, అందరూ వేరే కారణాల వల్ల చనిపోయినారు. తర్వాత 92 మంది వివరాలు మనం సేకరించగలిగాము వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా. తర్వాత ఇంకొక 10-15 మంది మిత్రుల వివరాలు పేజీ లేకపోవడం వల్ల దొరకలేదు, వాళ్ళు ఎవరు చెప్పలేకపోయినారు. మొత్తానికి ఆ 92 మంది వివరాలని సేకరించి అందరినీ వ్యక్తిగతంగా అందరికీ కాంటాక్ట్ చేసి ఈ మీటింగ్ వచ్చే ప్రయత్నం చేశాము. ఒక్క నిమిషం మనం సైలెన్స్ పాటిద్దాము దయచేసి. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలో తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా సుభాష్ వస్తాడు, కళ్యాణ సుభాష్ వస్తాడు. ఆదివారం పేమెంట్స్ రామలక్ష్మణ కుమార్ 7 వచ్చారు. చంద్రశేఖర్ కృష్ణమూర్తి బ్యాంకులో ఆఫీసర్గా చేశాను. 2002లో ఇక్కడే సిరిసిల్లాలోని చీఫ్ మేనేజర్గా పనిచేశాను. తర్వాత డీజన్ క్యాడర్లో రిటైర్ అయినాను. రిటైర్ అయిన దాదాపు 17 హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు 2 కిలోమీటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటున్నాను. ఇదండి నా పరిచయం. మిగతా పరిచయం 30 సంవత్సరాల నుండి చేశాను. 2010లో రిటైర్ అయ్యాను.
అందరికీ నమస్కారం. నా పేరు సదానందం. ఆర్ సదానందం. ఇక్కడ నేను లోకల్నే ఉంటున్నాను. నేను నాకు బిజినెస్ని అవగాహన ఉంది కాబట్టి బిజినెస్ చేసుకుంటా ఇక్కడ ఉన్నాను. నాకు 2 పిల్లలు, కొడుకులు, ఒక బిడ్డ. అందరికీ అయిపోయింది. నా రిటైర్మెంట్ అయిపోయింది. రెస్ట్ తీసుకుంటాను. నేను మాది రాబర్ శిక్షణ ఇక్కడే పుట్టి పెరిగి ఇంటర్ వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్ తర్వాత డిగ్రీ జైత్యాలలో చేశాను. అతను 1981లో సిగరెట్ కాలేజ్లో అక్కడ అపాయింట్ అయ్యి తర్వాత 2014 వరకు సిగరెట్ కాలేజ్లో పనిచేశాను. నాకు కొందరు అబ్బాయిలు అబ్బాయి పనిచేశాను. ఇంకో అబ్బాయి తెలుసుకోవాలి. అమ్మాయి సంవత్సరాలు గవర్నమెంట్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో డిజైనర్గా పనిచేసి సిరిసిల్లాలో సెట్ అయిన 4 అబ్బాయిలు. రిజల్ట్ వాళ్ళు ఒకరు పవర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఇంకో 2 ఒకరు ఆన్లైన్ సర్వీస్ చేస్తారు. ఇంకొక అతను ఇదే పవర్ నుండి మెకానిక్ డిపార్ట్మెంట్లో వేస్తారు, ఎలక్ట్రిక్. నా పేరు కుటుంబలేశం. నేను ప్రస్తుతం సిరిసిల్లానే ఉంటాను. మొదలు సిరిసిల్లానే ఉంటాను. పౌరులు విద్యార్థి ప్రస్తుతం 10-15 ఇయర్స్ నుంచి రిటైరింగ్ అయింది. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద అబ్బాయి డిఈఓ ఆఫీస్లో చేస్తాడు. రెండో అబ్బాయి గవర్నమెంట్ టీచర్ చేస్తాడు వెంకటాపురంలో. ఈ అమ్మాయి అల్లుడు హైదరాబాద్లో బీటెక్ కాలేజీలో లెక్చర్గా చేస్తున్నాడు. అమ్మాయి ప్రస్తుతం ఖాళీ ఉంటుంది. ఇంకోవరకైతే ఆనాటి నేస్తాలందరికీ నమస్కారం. ఇది ఒక బంధం, అనుబంధం. ఎక్కడైతే విద్యార్థి దశలో ఫ్రెండ్షిప్ ఉంటుందో ఆ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. నేను హద్దులూరి నాగేందర్, నేటివ్ సుద్దాల విలేజ్. నేను తంగలపేటలో 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చేయడం జరిగింది. ఆ ఇంటర్మీడియట్లో నాది హెచ్ఎస్సి ఉండే కాకుంటే నేను బయాలజీ అంటే సైన్స్ వింగ్, తర్వాత మ్యాథమెటిక్స్ వింగ్ అప్పుడప్పుడు 2 క్లాసులను కలిసి 2 సెక్షన్లు కలిసి కంబైన్ చేసేవారు. అప్పుడు ముత్యంరెడ్డి గారు, పద్మారెడ్డి గారు మ్యాథ్స్ లెక్చరర్గా ఉండేవారు. ఫిజిక్స్ చేస్తూ చెప్తుండేవారు. అయితే మ్యాథ్స్ చేస్తున్నటువంటి సందర్భంలో నేను కూడా మ్యాథ్స్ చేసేవాడిని. అప్పుడు లక్ష్మీరెడ్డి గారు ఉండి నేను ఎవరి ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎక్కువగా పరిశీలిస్తుండేవాడిని, గమనిస్తుండేవాడిని. ఆ రోజులలో బైపీసీలో ఉంటే రాజేశ్వరరావు గారు డాక్టర్ అన్నారు. అప్పుడే బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకుని టక్కేస్తూ ఉంటే నేను చాలా యాంగ్జైటీగా చూసేవాడు. అట్లాగే మిత్రుడు బాలకృష్ణ గారు వేములవాడ నుంచి వచ్చేవారు. వారు ఒక వెరైటీ పెన్ వాడేవాడు, విల్సన్ పెన్. నేను కూడా దగ్గరికి వెళ్ళి చూసి ఆ పెన్ చూసి అతని రైటింగ్ చూసి ఈ పెన్ పేరు ఏంటి అని చెప్పి ఆ పెన్ పేరు విల్సన్ పెన్ను అది తెలుసుకొని నేను కూడా కొనుక్కొని ఫౌంటైన్ పెన్. ఆ విధంగా మంచిగా రైటింగ్ ఉండేవాళ్ళు, వాళ్ళను బాగా చదివే వాళ్ళను స్టూడెంట్ లైఫ్లోనే నేను అనుకరించడం అనేది నాకు ఒక అలవాటుగా ఉండేది. ఆ విధంగా ఇంటర్ మాత్రమే నేను పూర్తి చేయగలిగాను. ఆర్థిక పరిస్థితుల్లో మళ్ళీ ముత్యంరెడ్డి సార్ గారితో అయిన తర్వాత టీచర్స్ ఆర్గనైజేషన్లో మండల స్థాయి నుంచి స్టేట్ స్థాయి వరకు కూడా నేను ఆర్గనైజేషన్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఆ విధంగా ఉపాధ్యాయ ఉద్యమాన్ని కూడా ఎన్నో నిర్మించడం, ఇప్పటి వరకు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా
వాళ్ళకి కావాల్సినటువంటి లైఫ్ సర్టిఫికేట్ కానీ మంటలకు ట్యాక్స్ కానీ ఇలాంటివి కూడా నేను వారికి సహకరిస్తూ ఉంటాను. ఇక నా కుటుంబానికి వస్తే నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి స్కూల్ అసిస్టెంట్ టీచర్, రెండో అమ్మాయి సాఫ్ట్. అందరికీ ఈ విధంగా నా జీవన ప్రయాణంలో చిరు అంటే చిన్న అంశాలు. జగిత్యాలలో నేను నివాసం చేస్తూ ఉన్నాను ప్రస్తుతం. అప్పుడప్పుడు మిత్రులు సెక్షన్ ఆఫీసర్గా ఉండేవారు. వారి దగ్గర కూడా నేను వెలిసి వారితో అప్పుడు నాకు కావాల్సినటువంటి టీచర్స్ కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ కూడా వారి ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నేను పొందడం జరిగింది. అందుకని ఈ స్టూడెంట్ లైఫ్లో ఏదైతే బంధం ఉంటుందో లైఫ్ లాంగ్ విడదీయరాని బంధంగా ఉంటుంది. అదే మనల్ని ఇప్పుడు గుర్తు చేస్తూ మిత్రుడు బాలకృష్ణ ద్వారా చాన్ ద్వారా మనం అందరం ఇక్కడ కలుసుకోవడం నిజంగా ఇది జీవితంలో మలుపురానిది, చివరి మలుపురాని ఒక కలయిక. సంక్షిప్తంగా తంగెలపల్లి దేవారెడ్డి గారు వ్యవసాయం ఇంటర్మీడియట్ అయిపోయినాక వ్యవసాయం చేసుకుంటూనే తంగెలపల్లిలో ఉన్నాము. నాకు 3 అబ్బాయిలు, 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. ప్రస్తుతానికి వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం. థ్యాంక్స్ సార్. నా పేరు ఏ రఘుపతి, తంగెలపల్లి గ్రామము. ఈరోజు అందరం కలిసినందుకు చాలా సంతోషం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో చదువుకున్న సమయంలో అందరికంటే టూరిస్టుగా ఉన్నటువంటి విద్యార్థిని బహుశా నేనే. అప్పుడు మ్యాథ్స్లో రంగారావు గారితో, ఫిజిక్స్ కెమిస్ట్రీ మా యొక్క ఆత్మీయుడు డాక్టర్ రాజేశ్వరరావు గారితో కాపీస్ చేసుకుంటూ, మోహన్ కుమార్ అండ్ ప్రకాష్ వీళ్ళందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ మా యొక్క ఎంపీసీ క్లాస్లో జీవితం గడుపుకుంటూ భగవంతుని దయ వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ స్టూడెంట్గా జాయిన్ అయ్యి నేను ధర్మపురి తహసీల్దార్గా రిటైర్ అయినాను. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అమ్మాయి పెద్ద అమ్మాయి బెంగళూరులో సెటిల్ అయింది. చిన్న అమ్మాయి కొడుకు 2 లండన్లో సెటిల్ అయినారు. మేము జగిత్యాలలో సెటిల్ అయినాం. అందరికీ ధన్యవాదాలు. తంగెలపల్లి నుంచి వచ్చేవాడు. తంగెలపల్లిలో ఫస్ట్ జాబ్ తంగెలపల్లి. నేను గవర్నమెంట్ సర్వీస్ చేయలేకపోయాను. కోఆపరేటివ్లో చేసి తర్వాత బిజినెస్ చేశాను. సరే అదైపోయినాక కుటుంబ నేపథ్యంలో నాకు 1 అబ్బాయి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ పనిలో చేస్తాడు, జాబ్ చేస్తాడు. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కరీంనగర్. ప్రస్తుతం కరీంనగర్లో సెటిల్ అయ్యాను. కరీంనగర్లో వెళ్తున్నాను. సో మా ఫ్యామిలీ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎవరి ద్వారా ఇన్ఫర్మేషన్ సార్ తెలిస్తే మిత్రుడు మా నాగేంద్ర గారి ద్వారా తెలిసి ఉంటుంది. సారు మా ఫ్రెండ్కి కమలాకర్రావు గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే కమలాకర్రావు గారు ప్లస్ కిషన్రావు గారు కూడా మా ఇంటికి వచ్చారు కరీంనగర్లో. సో చాలా కిషన్రావు బాలకృష్ణ గారికి చాలా థ్యాంక్స్. అమ్మాయికి 2 పిల్లలు. అబ్బాయి బిఎస్ఎల్ ఉంటాడు, అమ్మాయి ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్. అమ్మాయి వాళ్ళు కూడా బిడ్డవాళ్ళు కూడా కరీంనగర్లో ఉంటారు, విద్యానగర్. మేము రామనగర్లో ఉంటాం. నేను రేగల్ డిపార్ట్మెంట్లో 2010లో రిటైర్మెంట్. ఒకే దగ్గర కలుసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ సభ నుంచి ఏర్పాటు చేసిన మిత్రులందరికీ, రఘుపతి గారికి, బాలకృష్ణ గారికి ప్రత్యేక రిస్క్ తీసుకొని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ నెంబర్ నన్ను తీసుకొని ఫోన్ చేసి అందరికీ చాలా ధన్యవాదాలు. అందరూ ఒక దగ్గర కలుసుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. అందరం ఆరోగ్యంగా ఉన్నామని
తగలపెట్టి అని అందరూ నీళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఇక్కడనే దాదాపు సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత అనుకూల పరిస్థితుల్లో దేశాలు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే డిగ్రీ పూర్తి చేసి తర్వాత బీఈడీ చేసిన తర్వాత నేను టీచర్గా అపాయింట్మెంట్ అయ్యి 2010లో డిస్ట్రిక్ట్ ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయ్యాను. నాకు ఒక కుమారుడు, 2 కుమార్తెలు. ఒక అమ్మాయి నిజామాబాద్ ఇవ్వడం జరిగింది, ఇంకొక అమ్మాయి హైదరాబాద్లో సెటిల్ అయిపోవాలి. నా కొడుకు బిజినెస్ చేసే ఇంటికానే ఉన్నాడు. కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఇంటర్ ఫస్ట్ బ్యాచ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఇంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాలకృష్ణ గారు మరియు వారికి సహకరించినటువంటి మిత్రులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుమారు 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా విషయానికి వస్తే నేను తంగలపల్లి గ్రామం, తంగలపల్లి మండలం, పక్క గ్రామం. అయితే సిరిసిల్లలో నేను పక్క గ్రామం తంగలపల్లి సత్యనారాయణ, ఆసాని సత్యనారాయణ రెడ్డి తంగలపల్లి. అయితే సిరిసిల్లలో ఇంటర్ పూర్తి చేసుకున్నాను. గ్రాడ్యుయేషన్ సిద్దిపేటలో, పీజీ 2001లో సర్పంచ్గా పనిచేసిన. ఇక కుటుంబ నేపథ్యానికి వస్తే 3 అమ్మాయిలు. పెద్ద ఆమె చంద్రుడి హై స్కూల్ హెడ్ మాస్టర్. ఇంటి కార్యక్రమానికి వచ్చిన అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు మోహన్ రెడ్డి, మోహన్ రెడ్డి, రాళ్ళపేట మాత్రం. నేను ఇంటర్ సిరిసిల్లలో చేసిన తర్వాత డిగ్రీ SRR కాలేజ్ కరీంనగర్లో చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ MA ఎకనామిక్స్ మధ్యప్రదేశ్లో చేశాను, విదిశాను. తర్వాత APPSC ద్వారా రిక్రూట్ అయ్యి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్వెస్టిగేటర్గా జాబ్ స్టార్ట్ చేసి తర్వాత డిప్యూటీ డైరెక్టర్ కేడర్లో వరంగల్లో రిటైర్ అయ్యాను 2012లో. నాకు ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. 3 ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు. నేను హైదరాబాద్లో ప్రస్తుతం హైదరాబాద్లో నా పేరు మల్లారెడ్డి, సొంత గ్రామం మల్లిగడ్డ, చంద్రుతి మండలం. నేను ఫస్ట్ నుంచి 9th వరకు తగిలిపెట్టిన మా అమ్మగారు. 9th 10th ఇంటర్ సిరిసిల్లలో చదివాను. తర్వాత డిగ్రీ హైదరాబాద్ అయింది. ఇంటి దగ్గరే ఉన్న వ్యవసాయం చేసుకుని ఒక టైం సర్పంచ్ చేసి ప్రస్తుతం వెంగళవాడలో విశ్రాంతి తీసుకుని పిల్లలందరికీ నమస్కారాలు. నేను తెలుగు తడవాల నేను ప్రస్తుతం కరీంనగర్లో ప్రభుత్వ ప్రాక్టీస్ చేస్తున్నాను. మా భార్య 2 సంవత్సరాల చనిపోయింది. నేను ఇప్పుడు హైదరాబాద్లో హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక పాప, ఒక బాబు. వాళ్ళు కూడా హైదరాబాద్లో చేశారు. థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారం. నేను భాస్కర్ రెడ్డి, మా సొంత గ్రామం నిజామాబాద్. తర్వాత రిటైర్మెంట్ పూర్తయిన తర్వాత నా డిగ్రీ సికింద్రాబాద్ కాలేజ్ చేశాను. తర్వాత ఉస్మానియా నుండి నా డిగ్రీ 79లో కంప్లీట్ చేశాను. తర్వాత ఎన్రోల్ అయిన తర్వాత మా నిజామాబాద్ గ్రామ సర్పంచ్గా 87 నుంచి 81 దాకా సర్పంచ్ చేశాను. తర్వాత 5 నుంచి యాక్టివ్గా లీగల్ ప్రొఫెషన్ ఉన్నారు. మా 2 కుమారులు, వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిపోయినారు. ఇది నా బ్రీఫ్గా. అందరికీ నమస్కారం. నా పేరు సాంపల అశోక్ కుమార్, ప్రాపర్ సెక్రటరీగా. నేను సెస్లో 32 సంవత్సరాలు జాబ్ చేసి జూనియర్ అకౌంట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం శిశువులు ఉన్నాను. మా పిల్లలు 4 ఇద్దరు
ఇంటర్మీడియట్ కాలేజ్ మేట్స్ అందరికీ హాయ్. నా పేరు సుఖేంద్ర అండి. నేను సపోజ్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాను. నా భార్య రమాదేవి ఆమె స్కూల్ ప్రెసిడెంట్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. నాకు 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అమ్మాయికి 2 మంచి సెటిల్ అయిపోయారు. అబ్బాయి వేసాడు. నేటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి నాతోటి అలనాటి విద్యార్థులందరికీ కూడా నా శుభాంజలు అర్పిస్తున్నాను. నా పేరు కె వెంకటేశ్వర్. మాది వేములవాడ. కానీ నేను దొంగకొండలో మా చిన్నమ్మకు పెంపకం పోయి దొంగకొండలో ఉన్నాను. అయితే ప్రస్తుతం మాత్రము 25 సంవత్సరాల నుండి కామారెడ్డిలోనే ఉంటున్నాను. నేను 1979 నుంచి 2009 వరకు టీచర్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను. దాదాపుగా 16 సంవత్సరాలు అయింది నేను రిటైర్మెంట్ అయ్యి. అయితే నాకు 2 బిడ్డలు, ఒక పెద్ద బిడ్డ హౌస్ వైఫ్. పెద్ద అల్లుడు మాత్రము బోయిపల్లి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. అందులోనే వాళ్ళకి 2 ఆడపిల్లలే. 2 ఆడపిల్లలు కూడా అదే స్కూల్లో 10th, 8th చదువుతున్నారు. ఇక 2వ అల్లుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్. 2వ బిడ్డ చైతన్య రామారెడ్డి జూనియర్ కాలేజీ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు. అయితే వారికి 2 కొడుకులు. 6వ తరగతి ఎల్కేజీ. ఇక కొడుకు బి క్రాంతి కుమార్ అని బీవీఆర్ ఐటీ కాలేజీ నర్సాపూర్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. అయితే వానికి కొడుకు బిడ్డ. కొడుకేమో చంద్రాపూర్ సైనిక స్కూల్లో ఈ సంవత్సరం అడ్మిషన్ వచ్చింది. అందులో చదువుతున్నాడు. ఇక అమ్మాయి మాత్రం ఎల్కేజీ చదువుతుంది. ఇది నా ఫ్యామిలీ, నా యొక్క డీటెయిల్స్. కాలేజీలో రాష్ట్రంలో ఉన్నటువంటి నా మిత్రులు, సోదరులు అందరికీ నమస్కారం. నేను నా పేరు జ్ఞానశేఖరు. నేను జిల్లాలో ప్రస్తుతం నివాసం ఉంటున్నా. నా సొంత ఊరు మాత్రం గూడెం గ్రామం. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. అందరు బిడ్డలు కూడా అందరూ ఉద్యోగస్తులు రాలేదు. 3 బిడ్డలు రైల్వే ఉద్యోగస్తులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, 2 బిడ్డలు ఎంజాయ్ చేసి లెక్చరర్గా పనిచేస్తున్నారు. అందరూ అడ్జెక్ట్ ఉన్నారు. నేను అడ్జెక్ట్ నా పేరు జి జయప్రకాష్. తర్వాత హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ చేశాను. తర్వాత మా ఫ్యామిలీ బిజినెస్లో జాయిన్ అయ్యాను. అందరికీ నమస్కారాలు. నేను కనకాకృష్ణ బాలకృష్ణ గారికి అయితే ప్రత్యేక అభినందనలు జరపాలి. నా విషయానికి వస్తే నేను రేగపట్నంలో చదువుతున్నాను. ఇంటర్ చేసిన తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్లో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆర్టీసీలో ఉద్యోగం చేసి 2011లో రిటైర్ అయ్యాను. నాకు ఒక కూతురు, ఒక కుమారుడు. కూతురు సిరిసిల్లో ఉంటుంది, అబ్బాయి హైదరాబాద్ ఉంటుంది. నా ప్రజలు నివాసం కూడా సిరిసిల్లలో. హలో, నా పేరు రవీందర్ రెడ్డి, అడ్వకేట్. హైకోర్టులో ప్రాక్టీస్ చేసి పిల్లలు కొడుకు హలో, నా పేరు డాక్టర్ రాజేశ్వరరావు. మాది ప్రాపర్ ఎల్లారెడ్డిపేట. సిరిసిల్లలో బైపీసీ చేశాను.
బైపీసీలో మంచి ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత నాకు ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది గాంధీ మెడికల్ కాలేజ్లో. ఎంబీబీఎస్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను విత్ డిస్టింక్షన్. దాని తర్వాత నాకు ఉస్మానియా మెడికల్ కాలేజ్ సీట్ వచ్చింది ఇమీడియట్గా. అందులో ఎండీ చేశాను జనరల్ మెడిసిన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. దాని తర్వాత నాకు ఇరాన్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఒక 6 years ఇరాన్లో పనిచేశాను. అక్కడే నాకు 2 పిల్లలు జన్మించారు, ఒక పాప ఒక బాబు. వాళ్ళు పెద్దగా అయ్యారు. దాని తర్వాత నేను 6 years తర్వాత వచ్చి జగిత్యాలలో ప్రాక్టీస్ చేశాను. అక్కడ మంచి హిట్ అయ్యాను, చాలా పేరు వచ్చింది, నేమ్ వచ్చింది, డబ్బు వచ్చింది, అన్నీ వచ్చినాయి. దాని తర్వాత నా పిల్లలు మంచిగా పెంచి పోషించి పెద్ద చేశాను. పిల్లలు 2 డాక్టర్లు అయ్యారు. ఒకరు అర్చన నా కూతురు, ఇప్పుడు ఆమె డిప్యూటీ సివిల్ సర్జన్ కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్. తర్వాత నాకు కొడుకు ఆర్థోపెడిక్ సర్జన్, అగైన్ కరీంనగర్, మంచి ప్రాక్టీస్ ఉంది. ఈజ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ ఫేమస్. మా అల్లుడు కూడా డాక్టరే, ఆర్థోపెడిక్ సర్జన్ వేముల చంద్రశేఖర్, వెరీ ఫేమస్ సర్జన్ అంటే కరీంనగర్. ఈజ్ ఆల్సో నీ రీప్లేస్మెంట్ సర్జన్. లేటెస్ట్గా మా కూతురు కొడుకు కూడా మెడికల్ సీట్ వచ్చింది. ఆయన పేరు ఆదిత్య, ఆర్వీఎంలో ఇప్పుడు 3rd year. నా మనవడు, నా కూతురు కొడుకు కూడా డాక్టర్ అవుతున్నాడు ఇప్పుడు, 3rd year ఆర్వీఎం మెడికల్ కాలేజ్ కరీంనగర్. నేను ఇప్పటికీ కూడా జగిత్యాలలో ప్రాక్టీస్ చేస్తున్నాను. దేవుడిచ్చిన ఆయుష్ ఆరోగ్యం మంచిగుంది కాబట్టి ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. నా తరఫున చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. చాలామంది విద్యార్థులు డబ్బుకి ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా మందికి వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడానికి చాలా మందికి సాయం చేశాను. అట్లే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఆర్ఫన్ హోమ్స్ కానీ, టెంపుల్స్ కానీ చాలా మందికి ఆర్థికంగా సాయం చేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇట్లే అందరికీ వీలైనంత మందికి సాయం చేస్తానని ప్రార్థన చేస్తూ సెలవు చేస్తున్నాను. హలో, నేను లక్ష్మణరావు పేరు. కరీంనగర్లో బిఎస్సీ చేసి తర్వాత ఎంఎస్సీ బ్యూటిషియన్ చేసి డైటీషియన్గా గవర్నమెంట్ జాబ్ చేశాను. డైటీషియన్గా ఎమ్మెల్యే కౌన్సిలర్స్గా హైదరాబాద్లో ఒక 15 జాబ్ చేసి తర్వాత వాలంటీర్ ఇంటర్వ్యూ తీసుకొని రియల్ ఎస్టేట్ అండ్ చికెన్ బిజినెస్లో ఇప్పటి కూడా అది కంటిన్యూ అవుతుంది. అది అదే బిజినెస్లో ఉన్నాను. నాకు ఇక్కడే అతడు మన భూపాలలో కూడా అసలు సూపర్ వీటిలో అయితే అంత బాలకృష్ణ గారికి సాఫ్ట్వేర్ బిడ్డ పెద్ద బ్యూటీ పార్లర్ పెట్టుకుంది హైదరాబాద్లో. నా ధన్యవాదాన్ని ఆత్మ సమ్మేళనానికి ఇంత అద్భుతంగా చేసినందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమ్మేళనానికి చేసిన నాకు నా పేరు సేఫ్ షాపతి నెంబర్. నేను శనిగారు విలేజ్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ నేను హ్యాపీ డాక్టర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను. మన దాంతో రాజేశ్వర ఎంబీబీఎస్ తర్వాత నేను ఏజీబీఎస్సీ తర్వాత మన రామకృష్ణ ఏజీబీఎస్సీ అందరూ ఆల్రెడీ గ్రాడ్యుయేట్స్. ఆఫ్టర్ ఏజీబీఎస్సీ నేను జాయిన్ అయిన సీట్స్ ఆఫ్ స్టార్ పెట్టాను. అయితే సీట్స్ ఆఫ్ స్క్వాడ్ తీసుకుంటాను. నేను ఉద్యోగం లేవని ఇక్కడ డ్రైవర్ నేటివ్గా చిన్న హైదరాబాద్. నా 3 అమ్మాయిలు అబ్బాయి. పెద్ద అమ్మాయి ఎంఎస్సీ బయోటెక్, 2వ అమ్మాయి కూడా ఎంఎస్సీ బయోటెక్, చిన్న అమ్మాయి ఎంటెక్, బాబు ఆల్రెడీ మ్యారీడ్, ఆల్రెడీ ఫెసిలిటీ గ్రాడ్యుయేట్స్ మెడిసిన్స్. అందరూ డ్రైవర్లు అందరూ వీళ్ళని అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ తర్వాత హై స్కూల్ మన దినచర్య కాలేజ్లో సైకాలజీ వాళ్ళకి ఎస్ఎస్సీ స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వర్క్ చేస్తున్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క మైనార్టీ ప్రెసిడెంట్గా అమీర్పేట అందరికి ఇచ్చిన సొసైటీ క్రెడిట్ చూసుకుని ఇస్తారు. వాళ్ళ విషయాన్ని నేను అశోక్ మాట్లాడారు. రియల్లీ అప్రిషియేట్. ఇంకా ఇంకా చేసి అందరికి ఫోన్లు రియల్లీ గ్రేట్ పార్టీ. కాబట్టి తర్వాత అతనికి ఆదివాసీ చేసి ప్రతినిధి మా బ్యాచ్లో కూడా రాజేశ్వరరావు గారికి, డాక్టర్ రాజేశ్వరరావు మన బ్యాచ్లో కూడా ఒకరే కోచం కూడా 10th క్లాస్, అందరూ 3rd క్లాసు, కొందరు ఫెయిల్. ఆ విలువ దగ్గరే రాజేశ్వరరావు కనుకుంటాను. ఆ ఫెయిల్ కానీ నేను కూడా ఫెయిల్ అయిపోయి కొద్దిగా సబ్జెక్టు పాస్ అయ్యాను.
ఇది అవసరం కాబట్టి జాతర మంత్రులు తయారు ఇలాంటి మనం చూడండి నాటు ఇచ్చుకొని మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి మనం సక్సెస్ మన హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మనం చేసుకున్నాం కాబట్టి మన యోగ సుమారు కలుగుతాయి అయితే మనం అందరూ ముందుకు హైదరాబాద్లో 60 తర్వాత లైఫ్ స్టార్ట్ అయ్యింది 60 భయపడ్డ 20 తీసుకుంటుంది వయసుతో 15 మనసులోనే అంటాం కాబట్టి మనం ఇప్పుడు వీఆర్ యంగర్స్ నాట్ వరల్డ్ యంగ్ వరల్డ్ డాక్టర్ వచ్చారు నాకు వినుభవం డాక్టర్ రాజేశ్వర గారు అందరికీ ఇప్పుడు చిన్నగా బీపీ తీసుకుంటూ వచ్చే సలహాలు ఇవ్వాలని నాకు మనస్ఫూర్తి నా స్నేహితులకు నమస్కారం. నేను ప్రస్తుతం పనిచేసి 2010లో రిటైర్మెంట్ అయినాను. సిరిసిల్లలో నా పేరు శ్రీ సత్యనారాయణ. నేను శశాఖలో పనిచేసి 2009లో రిటైర్ అయ్యాను. 19 మంది శిక్షగానే ఉన్నాను. నా కాపాడే నాకు ఇద్దరు కొడుకులు ఒక కొడుకు అడ్వకేట్ సెటిల్ ఒక కొడుకు డాక్టర్గా అందరికీ నా పేరు బుద్ధ సుభాష్. నేను చెప్తున్నాను. నాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 గవర్నమెంట్ ఉద్యోగాలు చేశారు. మా అబ్బాయి ఏమో రెస్టారెంట్ నడుపుకుంటాడు. నేను రేషన్ షాప్ క్లీన్ చేస్తాను. నాకు నమస్కారం. ఫస్ట్ ప్రెసిడెంట్ నాగల సత్యాన్ గారు, సెకండ్ ప్రెసిడెంట్ సుభాష్ గారు, టి సుభాష్ గారు, థర్డ్ మన జూనియర్ గొప్పలు దయానంద్ చేశారు అనమాట. నేను సొంత గ్రామం సిరిసిల్ల. నాకు నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత ఎక్స్ట్రాగా బీకామ్ చేసేసి బీకామ్ పాస్ అయినా 5 కాలేజీ పాస్ అయినా. తర్వాత నాకు 2000 గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టైపిస్ట్గా చేసిన. తర్వాత 6 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన తర్వాత కోపర్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళి కోపర్ డిపార్ట్మెంట్లో అది టైపిస్ట్ చేసి తర్వాత జూనియర్ ఇన్స్పెక్టర్ తర్వాత అసిస్టెంట్ చేసిన తర్వాత 2011లో రిటర్న్ అయ్యాను. నాకు 3 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి కర్నూలు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తారు. 2వ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్లుగా చేశారు. 3వ అబ్బాయి యూరోప్ కంట్రీ కాలేజీలో జాబ్ చేస్తుంది. టీచర్గా 7 సంవత్సరాలు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేసిన. నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి. 3 అమ్మాయిలు ఓడినారు వాళ్ళు సెటిల్ అయ్యారు. అబ్బాయి బెంగళూరులో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఆయన అక్కడ సెటిల్ అయ్యారు. కాకపోతే ఇక్కడ ఇంత గొప్పగా అరేంజ్ చేసినటువంటి మన బాలకృష్ణ గారికి అభినందనలు ఒక క్లాస్లోని అభినందనలు కూడా ఇక్కడికి వచ్చి అటెండ్ అయ్యి అందరికీ కలిసినందుకు మనం కూడా క్లాస్లోని అభినందనలు జరుపుకుంటాం. అయితే మన ఇంటర్నెట్ 1969 సంవత్సరం చారిత్రకమైనటువంటి యొక్క ఆ సంవత్సరం. అది ఎస్ఎస్సి హెచ్ఎస్సి ఎస్ఎస్సి వచ్చినటువంటి యొక్క ఆ సంవత్సరం. అదే ప్రకారంగా పియూసీ వేయింది. ఇంటర్మీడియట్ హెచ్ఎస్సి పియూసీ కలిపి మన ఇంటర్మీడియట్ ఫస్ట్ గవర్నమెంట్ ఒక షాంపిల్గా ఏర్పాటు చేసినటువంటి ఇంటర్మీడియట్ సెటప్ చేస్తుంది. అది ఇప్పటికి కూడా అంత ఘనమైనటువంటి సెటప్ ఇప్పటికి కూడా అదే ప్రకారంగా నడుస్తుంది. పోతే ఇక్కడ అప్పుడు జై తెలంగాణ అటువంటి యొక్క సమయం జై తెలంగాణలో 329 ఏప్రిల్ స్మృతి శ్రీరంగా మన క్యాంప్ మనకు అసెంబ్లీ ముందట మన స్మృతి శ్రీరంగమైంది. గన్పార్క్గా మన మిత్రుడే ఆ కాలంలో 1969 కాలంలో స్మృతి శ్రీరంగా గన్పార్క్ ఏర్పడ్డది. అటువంటి యొక్క గొప్పనైనటువంటి యొక్క 1960 సంవత్సరంలో మనం ఆ సంవత్సరంకు ఈ ఇంత గొప్ప మనకు ఈ కలయిక మన మధురమైనటువంటి మధురు స్మృతి యొక్క కలయిక. ఇది ఎప్పటికీ మనకు జ్ఞాపకం ఉండేటువంటి కలయికగా మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా గొప్పది.
శుభాభినందనాలు. నేను డిగ్రీ సార్ కాలేజీ కరీంనగర్ స్కూల్ అసిస్టెంట్గా ఎంబీఓగా చదువుకున్నాను. ఎంబీఓ రిటైర్మెంట్ అయ్యాను. మాది పక్క గ్రామం గులాపూర్. అయితే మా ఇద్దరు అమ్మాయిలు వివాహమై అమెరికాలో స్థిరపడ్డారు. అందరికీ మీరు 2 సంవత్సరాలు ఇక్కడ ఇంటర్వ్యూ చదివితే 1 సంవత్సరం ఓన్లీ 1 ఇయర్ చదివిన తర్వాత ఎస్ఆర్ కాలేజీకి షిఫ్ట్ అయిపోయాను. కాబట్టి అందరూ నన్ను ఎక్కువ గుర్తించకపోవచ్చు. కాకపోతే నాకు అందరి ఇక్కడనే పనిచేసినా ఇక్కడనే మెదిలినా కాబట్టి చాలా మంది నాకు తెలుసు. పోతే నేను ప్రస్తుతం కరీంనగర్లో రామ్నగర్ నివాసం ఉంటున్నా. అంతకంటే ముందు నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళి ఫిజికల్ ఎడిటర్గా ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేసి తర్వాత ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో కూడా ప్రస్తుతం ఫిజికల్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా సర్వీస్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. సో మీ అందరికీ ఈ సందర్భంగా ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు మన అందరి పరిచయ వేదికలో ఉన్నటువంటి అందరూ చెప్తున్న విషయం ఏంటంటే, మన పిల్లలు వెల్ సెటిల్ అయినటువంటి కుటుంబాలే 90-90% అందరూ చెప్తున్నారు. అది అందరికీ గర్వకారణం. ఇది చాలా గర్వకారణం. ఎందుకంటే మనము ఎట్లా ఉన్నాం కాదు, మన పిల్లలు కూడా ఎట్లున్నారు అనే విషయాన్ని మనం సంతోషకరమైన విషయం చెప్తున్నారు. చాలా సంతోషం. అదే మన పిల్లలందరూ కూడా చాలా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చెల్లిస్తున్నాను. జై హింద్. అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మోహన్ కుమార్. నేను సిరిసిల్లలో పుట్టి పెరిగినాను. ఇంటర్మీడియట్ అనంతరం నేను బీకామ్ చేసి తర్వాత లా కోర్స్ చేసి 80 నుంచి సిరిసిల్లలో ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అమెరికాలో సెటిల్ అయిపోయారు. చిన్న అబ్బాయి హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఇది నా సంక్షిప్త. ఇద్దరు అమ్మాయిలు వెల్ సెటిల్ అయినారు. అందరూ మీ అందరూ చెప్పిన వాళ్ళని మీ మాదిరిగానే మాకు ఉన్నారు. వాళ్ళు కూడా యూఎస్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు మన గురించి ఆలోచించకుండా వాళ్ళందరూ సంతృప్తిగా ఉన్నారు. అది సంతోషకరమైన విషయం. హలో మిత్రులందరికీ అందరికీ నమస్కారం. నేను నా పేరు నిల్సంతయ్య, ఎంబీసీ గ్రూప్. మా మిత్రులు ఎక్కువ కుమార్, అక్షయ్ కుమార్, విజయప్రకాష్, మల్లేష్, బాలకిషన్ వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళము. నేను సెటిల్ అయింది హైదరాబాద్లో. నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినా. నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు, 2 కుమారులు, 1 అమ్మాయి. ఒక అబ్బాయి యూఎస్లో సెటిల్ అయ్యాడు. ఒక అబ్బాయి మాకు మెడికల్ షాప్ ఉంది హైదరాబాద్లో. కూతురు టీచర్. సంక్షిప్తం ఇదే. ఇంకొకటి కొత్త ఇన్సిడెంట్స్. షాబుద్దీన్ గారు గుర్తుందా? అప్పుడు ఆయన ఎమ్మడి పడ్డామంటారు. అది బాగా గుర్తు మాకు ఇన్సిడెంట్. షాబుద్దీన్ గారు ఎందుకంటే ఆయన ఒక్కడే అప్పుడు అట్లా అందంగా ఉండే. ఇప్పుడు ఎమ్మడి పడదామా? సరే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. మరియు మిత్రులందరికీ నా పేరు ఎస్ లక్ష్మణాచారి. నేను ఇక్కడనే ఎల్ఐసి చదువుతున్నాను. 28 years చేసి ఇన్కమ్ 40 నా మీది ప్లేస్ వేరువాడ. 3 పిల్లలు. పెద్ద పాప ఇంటెక్ బిఎన్ఆర్ కాలేజీ యూఎస్ బేస్డ్ కంపెనీలో డిజైన్ ఇంజనీర్. తర్వాత అమ్మాయి విద్యుత్ తప్ప, చిన్న బాబు యూనివర్సిటీ, బాబు యూఎస్ గవర్నమెంట్తో డిజైన్ ఇంజనీర్. ఇద్దరు పిల్లలు హైదరాబాద్ ఉంటారు. అమ్మాయి కరీంనగర్ ఉంటుంది. మా సొంత వేరువాడ. ప్రస్తుతం కరీంనగర్. నేను వేములవాడలో పుట్టిన. నా విద్యాభ్యాసం మొత్తం సిరిసిల్లలో జరిగింది. ప్రస్తుతానికి నేను వేములవాడలో నివాసం ఉంటున్నాను. సుఖజీవనం గడుపుతున్నాను. నాకు 1 కుమారుడు, 1 కుమార్తె. కుమారుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమ్మాయికి పెళ్ళింది, బెంచరాల్లో ఉంటుంది. జీవన గ్రామం. నా పేరు జగదీశ్వరాచారి. మాది వేములవాడ. నేను ఇక్కడ ఇంటర్ బీపీసీ తర్వాత కరీంనగర్లో డిగ్రీ చేయడం జరిగింది. తర్వాత ఓయూలో పీజీ చేశాను. తర్వాత
రిటైర్ అయ్యాను హైదరాబాద్లో. నాకు ఒక కుమార్తె, ఆ కుమార్తె వివాహానంతరం స్టేట్స్లో ఉంటుంది. ఇది నా అందరు మేధావులు, అంత మేధావులే మా సమూహంలో నేను ఒక్కనే వ్యవసాయం చేసుకోవాలి. I did not complete degree, high professionals. వీళ్ళంతా హై ప్రొఫెషనల్స్. నేను మాట్లాడితే చిన్నగా ఉంటుందనుకొని కాకపోతే అంటే నాకు సిగరెట్ రాజరెడ్డి రావణపేట గోల్పల్లి మండలి. ఓకే సార్, అందరు మేధావులు ఉన్న స్థలంలో నేను ఎక్కువ మాట్లాడకూడదు. నేను వ్యవసాయదారుని. ఆప్టిమిజం వేలో పోతే మనము మన పిల్లలు అందరూ బాగుండాలని కోరుకునే విధానంలో మనం కొనసాగాలని, మన జీవితాలను కొనసాగాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. వీళ్ళంతా మేధావులు. ఇక నేను వ్యవసాయదారుని నాకు అనుకుంటున్నారు. అందరూ సెటిల్ అయ్యింది. నేను సెక్రటరీ సర్వీస్లో డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాను. నాకు ఒక కుమారుడు, వాళ్ళు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, వాళ్ళు అక్కడే ఉన్నారు. అందరికీ నమస్కారాలు. నా పేరు కుమారకృష్ణరావు, పొలంనూరు గ్రామం. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. నాకు ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళు హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నారు. నా పేరు శంకరయ్య, విలేజ్ కనగర్తి. ఇంటర్మీడియట్ బీపీసీ చదివాను. బీపీసీ తర్వాత ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకామ్ చదివి తర్వాత బిజినెస్ చేస్తున్నాను. ముఖ్యంగా మనకు తెలిసింది ఏమంటే, ఫస్ట్ ప్రతి సంవత్సరం కొత్త తరగతి చదువుకుంటూ వచ్చాం. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు, అది కూడా తెలుగు మీడియం. అన్ని ప్రతిదీ మనతోనే స్టార్ట్ అయింది కాబట్టి మన బ్యాచ్ ఎంతో గొప్పదని నేను భావిస్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, నాకు ఇద్దరు అమ్మాయిలు బిజినెస్. వాళ్ళు ఒకరు హైదరాబాద్లో ఉంటారు, ఒకరు రుద్రంగి అని విలేజ్లో ఉంటారు. మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం, శుభాకాంక్షలు. నేను నా పేరు కొడుకాల బ్రహ్మానందం. అది కూడా తర్వాత గవర్నమెంట్ ఐడియాలో చివరిగా మన గంగా జిల్లాలో గవర్నమెంట్ ఐడియాలో నాకు అమ్మాయి అంతా హ్యాపీ అందరూ శుభాకాంక్షలు. ఈ ఆర్థిక సమయాన్ని వచ్చి కొంతమంది బట్టి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణారెడ్డి. మాది అప్పర్మానే డిగ్రీ హైదరాబాద్లో చేశాను. 85 వరకు నేను బ్యాంకులో ఉద్యోగం చేశాను. తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాను. నాకు ఒక అబ్బాయి పట్టు వదలని నిద్ర కాకుండా బాలకిషన్ చాలా గర్వంగా ఉంది. తెలుసు ఎవరు గురువులు ఎవరు లేరు. అంటే మనకి చాలామంది లేరు. ఉన్నవాడు కూడా వేరే చోట ఎక్కడ ఉన్నారో కూడా వారి గురించి వివరాలు తెలియదు. ఒకరు కిషన్ రావు గారు, మనకు ఆర్ట్ నుంచి చెందిన కిషన్ రావు గారు హైదరాబాద్లో ఉన్నారు. వారి ఆరోగ్యం బాగాలేదు. అందుకని మన ఈ గురు సన్మాన కార్యక్రమం, మామూలు ఆత్మీయ సమ్మేళనంలో గురువులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. సో మనకి గురువు లాంటి వారే, గురువు లాంటి వారే గురువే వారు. నాకు జనరల్ మ్యాథ్స్ చెప్పడం వల్ల నేను జనరల్ మ్యాథ్స్లో స్కోర్ 30 out of 50. తర్వాత రెగ్యులర్గా మాకు నేను టచ్లో ఉన్నాను, ఇక్కడ నేను పనిచేస్తాను కూడా. సో ఆ
గురు సన్మాన కార్యక్రమం మన ముద్దారెడ్డి రెడ్డి గారికి చేయాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. దయతో వారు అంగీకరించారు. ఇప్పుడు వారికి సన్మాన కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను. లక్ష్మణాచార్య గారు ఎవరో ఒక ముఖ్య వ్యక్తి తటస్థిస్తూ ఉంటారు. వారి ఆలోచనలు, వారి ఆచరణలు వారి జీవితంలోకి అడుగుతూ ఉంటాయి. అట్లాగే మన ఫస్ట్ బ్యాచ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ కాగానే కొత్త కాలేజీ షెడ్లో ఉండేవాళ్ళం. అప్పుడు గౌరవనీయులు ముత్యమరెడ్డి గారు యంగ్ టక్ వేసుకొని షూ వేసుకొని మన దగ్గరికి మన క్లాసులోకి వచ్చేవారు. నాకు బాగా గుర్తు, ఫిజికల్ సైన్స్ చెప్తున్నప్పుడు అంటే ఒక లెక్చరర్ కానీ ఒక టీచర్ కానీ ఒకే సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు, ఒక టాపిక్ గురించి చెప్పినప్పుడు విద్యార్థిలో ఎలా అతుకుపోతుంది, ఎలా ఆ టాపిక్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అని చెప్పడానికి నేను ఒకటే ఒక ఉదాహరణ చెప్తాను. సార్ ఫిజికల్ సైన్స్ చెప్తూ యాక్షన్ రియాక్షన్, చర్య ప్రతిచర్య గురించి చెప్పినప్పుడు వారు ప్రాక్టికల్గా చర్య ఏది, ప్రతిచర్య ఏది అనే దానికి బోర్డు మీద, బ్లాక్ బోర్డు మీద చైన్ ఇలా గట్టిగా నొక్కినప్పుడు ఇది చర్య. ఆ బోర్డు నుంచి చేతికి వచ్చినటువంటి ఏదైతే ఒత్తిడి కానీ ఏదైతే ఉంటుందో అది ప్రతిచర్య అని చెప్పి ప్రాక్టికల్గా చెప్పడం, అది ఇప్పటికీ నాకు గుర్తుండడం, ఇది నిజంగా అంటే ఆనాడు వారు మనకి బోధించినప్పుడు అలాంటి ప్రాక్టికల్గా చెప్పింది ఏదైతే ఉంటుందో మనకు ఇప్పటికీ గుర్తున్నది అంటే వారి బోధన ఎట్లా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వారికి ఈ మధ్యన నేనే మొన్న వచ్చేసి ఇంటికి వెళ్ళి అంటే రెసిడెన్స్ మన రేడియంట్ స్కూల్లోకి వెళ్ళి కలవడం కూడా జరిగింది. ఈ విధంగా వారు ఇప్పటికీ మనతో మనకి ఈ కార్యక్రమానికి రావడం, ఒక గురువుగా రావడం మనందరికీ చాలా ఆనందకరమైనటువంటిది. వారి ఇక్కడికి రావడం ఆశిస్తూ వారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. వారిని నేను ఇప్పటికీ గురువుగాని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. లేక నా జ్ఞాపకాల స్థితిలో పిచ్చుడారా పిల్లడారా ఫాలో నాకు ఇంకా అర్థం కాదు. ఎందుకంటే సైన్స్లో ఉంది కదా, ఏదైనా ఉన్నది ఉన్నది, దానికంటే ముందున్నది గతం, దాన్ని ఆ తర్వాత కామో ఇలా ఉండబోతుంది అనేది దానికి భవిష్యత్. మనం అంటే మీరు కూడా మీరు ఇలాగే వచ్చిన వారి కాబట్టి ఒక్కొక్క వయసులో ఊహించుకుంటారు. నేను ఇది చేస్తాను, ఇది జరుగుతుంది, ఇలా అనుకున్న సమయం వచ్చేసరికి అది ఎంతగా జరిగింది, ఎంతగా జరగలేదు అన్న దాన్ని బట్టి మనం కాస్త అయ్యో అనుకోవడం జరుగుతుంది. మీరు ఇంతకాలం జీవించారు, మీ జీవితంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో విషయాలు మీకు బాగా తృప్తిని ఇచ్చినటువంటి ఉంటాయి. లేదా అయ్యో చేసుకోలేకపోయాను, జరగలేకపోతే అంటారు. ఇప్పుడు ఇంతటి సమయంలో కూడా మీరు అపోహిస్తున్నారా? కానీ ఇంతటి సమయంలో మీకు మీ తృప్తిని ఇవ్వడం కోసం చేసుకుంటున్నారు. సంపూర్ణమైన తృప్తి ఇవ్వాలని నేను ఇలాంటి దానికి నన్ను జ్ఞాపకం మళ్ళీ ఇవ్వడం మాకు ఆనందదాయం, చాలా ఆనందదాయం, చాలా ఆనందదాయం.
దీనికి డాక్టర్ రాజేశ్వరరావు గారు రండి, అయ్యాడు సుభాష్ గారు, అడ్వకేట్ భాస్కర్ రెడ్డి గారు రండి దయచేసి ప్లీజ్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదట చూసిన టూరింగ్ సినిమా మొదట మొక్కిన దేవుని ప్రతిమ రేగు పళ్ళకై పట్టిన కుస్తీ రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ కోతి కొమ్మలో బెణికిన కాలు మేక పొదుగులో తాగిన పాలు దొంగ చాటుగా కాల్చిన బీడి సుబ్బుగాడిపై చెప్పిన చాడి మోట బావిలో మిత్రుని మరణం ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి మొదటిసారిగా గీసిన మీసం మొదట వేసిన ద్రౌపది వేషం నెల పరీక్షలో వచ్చిన సున్నా గోడ కుర్చీ వేయించిన నాన్న పంచుకున్న పిప్పరమెంటు పీరు సాయిబు పూసిన సెంటు చెడుగుడాటలో గెలిచిన కప్పు షావుకారుకెగ వేసిన అప్పు మొదటి ముద్దులో తెలియనితనం మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి
Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మా కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఈనాడు మన మిత్రులు బాలకిషన్ ద్వారా తర్వాత చారి గారి ద్వారా ఇక్కడ భేట్ అవుతున్నందుకు
నేను భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఇలాంటి కార్యక్రమాల వల్ల మన జీవిత ప్రయాణంలో జరిగినటువంటి ఈ సోపానాలు ఏవైతే ఉంటాయో మనం తెలుపుకోవడం, ఒకరినొకరు ఆనాటి స్మృతులను వెలుగు చేసుకొని మనం కలుసుకోవడం అనేది, ఈ బంధం అనేది విడదీయరాని బంధం. ఇలాంటి బంధాలు దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే दोस्त मेरा दोस्त तू है मेरी जान, वास्तव रा दोस्त నువ్వే నా ప్రాణం. Mustafa, don't worry, Mustafa.
అక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ఉదాహరణకి నేను జగ్త్యాలో ఉంటాను. చిన్న బిడ్డలని మా మిత్రులకు తెలుసు. చిన్న బిడ్డలు 80 క్లాస్ 80 కాదు 90కి దగ్గరే ఉన్నాడు. ఆయన రోజు మాకంటే ముందు వాకింగ్ చేస్తాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, మాతో పాటు పార్టిసిపేట్ అన్నింటి చేస్తాడు, పార్టిసిపేషన్ చేస్తాడు. ఈ సో యాక్టివ్. ఏదైనా విషయం వస్తే నిష్కలంగా మాట్లాడేస్తాడు. మనసులో ఉంచుకొని మదన పడితే మనసు కల్మషమైపోతుంది. మనకు బద్ధకంగా ఉండే నడవడం, మనం ఎందుకు నడవడం లేదనుకుంటే మన ఆరోగ్యం కూడా కుట్టుపడుతుంది. అంటే మన శరీరం అనేది ఒక యంత్రం లాంటిది. కదలికలు ఉంటేనే ఈ శరీరం కదులుతుంది, లేకుంటే యంత్రంలాగా కుట్టుపడుతుంది. ఇది సహజం. నేనైనా మీరైనా ఎవరైనా లేదు. అందుకే ఒకటే జీవితం స్నేహాలే ఓవరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బలం కదా ఓసారొస్తే పోనే పోని సాయం అంటేరా దేవుడు తమ్ముడు, సాయం అంటేనేరా దేవుడు తమ్ముడు. ఆ సాయంలోనే దేవుడు ఉన్నాడు తమ్ముడు. ఇది చెప్తే ఎవరు నమ్మరు. ఈ సహాయంలోనే దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పినా నమ్మరు. ఇది మానవ నైజం అయిపోయింది. కాబట్టి మనల్ని బట్టి, మన ఆలోచనను బట్టి, మన లైఫ్ స్టైల్ బట్టి మనం ఉంటాం. అలాగే కుటుంబం కూడా ఉంటుంది. మన లైఫ్ స్టైల్ని బట్టి మన పిల్లలు కానీ ఎవరైనా కానీ మన ఆలోచనను అనుసరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు కొంత మారేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా వాళ్ళ మీద ప్రభావం కలుగుతుంది. ఎలాంటి మంచి చేస్తే మంచి ప్రభావం కలుగుతుంది, చెడు చేస్తే చెడు ప్రభావం కలుగుతుంది. ఒక సామాజిక కార్యకర్త ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటూ పోతున్నాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, డాష్ మ్యారేజెస్ పోతున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే మ్యారేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా వస్తాయి. మనం ఒక లిమిటెడ్గా ఉండేది మనము, మన కుటుంబము, మన వ్యవస్థ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు నేను మాట్లాడడం కాదు. ఇంకా ప్రతి ఒక్కరూ కనీసం 2 నిమిషాలైనా మీరు ఖాళీ అయిపోవాలి. కానీ ఇంకే
ఇంకేదైనా కొత్త విషయం కానీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా పిలవకుండానే ముందుకు వస్తారని చెప్పి నేను అభిలషిస్తూ ఉన్నాను. దయచేసి అలా వస్తే మీలో ఉన్న విషయాలు కూడా మేము తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చారి గారు మీ అందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను కూడా మీతో చదివి ఈ మాత్రం ఎదిగినందుకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండి మేము ఒక సంఘంలో ఇతరులకు సహాయం చేసే అధిక అవసరాన్ని భగవంతుడు కల్పించినందుకు నా యొక్క శాయశక్తిగా ఎంతో మందికి చేశాను. మళ్ళీ మా మిత్రులు ఎంతో మంది నాకు కూడా సహకారం అందించి నన్ను ఉన్నత స్థాయికి దిగేశారు. ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఇంతమంది కష్టం కాబట్టి ఏదైనా మనం చిన్న విషయంలో మన మిత్రులు కొంతమంది చెప్పుకుంటూ పోతుంటే ఈ యొక్క బాలకృష్ణ గారి యొక్క నాయకత్వమే కానీ ఎవరైనా కానీ తెలిసినటువంటి పెద్ద సోదరులు ఒక కొంత విధి ఏర్పాటు చేసుకుంటే మంచి చెడుకు మనం కలిసి ఆ విధి నుండి కలిసేటువంటి సౌకర్యాన్ని కూడా మనము అలవర్చుకుంటే మంచిదేమో అనేటువంటి అభిప్రాయాన్ని వినిపించారు. ఇది మీ అందరికీ నేను మనవి చేస్తున్నది ఏంటంటే, మనకు ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఒక వారి ఇంటికి పోయి పరామర్శించేటువంటి సమయంలో వచ్చినట్టుంటే మనము ఏదైతే అవసాన దశలో ఉన్నామో అప్పుడు కూడా ఒక ఇద్దరు మిత్రులు మనకు వచ్చినా కానీ ఎంతో పడి లేచేటువంటి హృదయాన్ని మనము చూస్తాము, సంతోషిస్తాము అనేటువంటి ఆశాభావంతో కొంతమంది మిత్రులు చెప్పారు. పెద్దలు ఎవరు ఉన్నట్టుంటే కూడా దానికి కొంచెం ఈ యొక్క మంచితనంలో అది కూడా ఒక విధమైనటువంటి సహకారానికి పునాది వేస్తారని చెప్పి మనం చేయొచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా చిన్న వ్యక్తికి సంతోషం తెలుపుతూ ముగిస్తుంది. అయితే అందులో మన ఇక్కడ మరి ఆశ్చర్యమైనటువంటి మిత్రులు రకరకాల రంగాల్లో మరి ఏదో రూపంగా ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మరి ప్రజలకు సేవ అందించిన వాళ్ళే. కొంతమంది ప్రభుత్వోద్యోగులుగా, కొంతమంది మరి రైతు సెక్టార్లో, కొంతమంది బిజినెస్ సెక్టార్లో, ఇతర ఏ రకమైతే మన వాళ్ళందరూ కూడా దాదాపుగా మంచి ఉత్తీర్ణతతోటి ప్రజలకు సేవలు అందించిన వాళ్ళే అనేటువంటిది నా అభిప్రాయం. అందరూ కూడా ఇక్కడ వివిధ రంగాల్లో రాణించిన వారే. ఇంతకుముందు కూడా వాళ్ళకు శాయశక్తుల అంటే ఎవరు మన ఆయురారోగ్యాలు సక్రమంగా ఉంచినంత వరకు అదే ఇంతవరకు ఏ పద్ధతిలో అయితే కొనసాగించారో అదే పద్ధతిలో మరి సాధ్యమైనంత వరకు మరి ఇతరులకు, బంధువర్గానికి, మిత్రులకు సేవలు చేసుకుంటూ ముందుకు సాగాలని మన వాళ్ళందరూ కూడా దాదాపుగా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపిన వారే మన మిత్రులందరూ కూడా. నిజానికి 10 మంది చెప్పుకునేటువంటి పద్ధతిలో ఉన్నవాళ్ళే అనేటువంటిది నా ఉద్దేశం. మరి అదే పద్ధతిలో ఇక ముందు కూడా మన మిత్రులు మరి ముందుకు సాగుతారని చెప్పి ఆశిస్తూ నవ్వడము యోగం, నవ్వించడము రోగం, నవ్వకపోవడము రోగం. కాబట్టి అంత పిక్చర్స్ బయలుదేరాం. ప్రతి ఒక్క హద్దు ఉంటుంది, అతనే గుర్తుకొచ్చింది. అమ్మ నాన్న ఇంకా బుద్ధుల బాబు డాడీకి ఏమంటే సరే విన్నట్లవా తప్పు, దానికి పేరు చేంజ్ చేయొద్దు. సరే పొద్దున్న చూడబెట్టినవా దానికి పేరు చేంజ్ చేయొద్దు, చూడబెట్టిన రేటు అడిగినవా రేటు అక్కడ పెట్టు, చేంజ్ అయిందా నేను చేంజ్ చేయొద్దు. ఆఫీస్కి వెళ్ళిపోతాడు బాబు. అమ్మమ్మ ఏది డైరీ ఎప్పుడు పేరు చేంజ్ అంటే అది పెద్ద కోపీ చేయం కదా, మీకు మొత్తం కట్టెలు తీసుకురాగా పట్టుకుని మొత్తం అతనే కదా అని మన కాలంలో మా ఇంటికి దీపం మన పెద్ద అయిపోయింది కదా. సరే అన్న మళ్ళీ సెకండ్ టైం మనం కదా మనం వచ్చి వారి ఆటలు ఆడుతుంది. ఆటలు ఇక్కడ ఆడతారా, దాన్ని చేయండి, ప్లేస్ చేంజ్ చేయొద్దు, గ్రౌండ్ ఆడుకోవాలి. డాడీ ఒక ఏంటంటే చూస్తున్న పెద్ద నుంచి ప్రతిసారి చూస్తున్నాం ప్లేస్ చేయండి. రాత్రి పడుకునేటప్పుడు మీరు మధ్యలో ఉంటాయి, అమ్మ అటు మీరు నాన్న బుద్ధులు వేసరికి మీరు మధ్యలో వస్తున్నారు.
అందుకు కాబట్టి అందుకే పిల్లలని ఎంతో అంతే చెప్పాలి. ఇంకో విషయం, ఒక భర్తకు ఒక గడుచుడు భార్య ఏ చేసినా కానీ ఏ బాగలేదు ఎప్పుడు అంత పేరు బాగలేదు. అది అంత విశ్వాసం వచ్చి అడుగుతాడు. కాబట్టి ఇంకో సుభాష్ అన్న ఏం చేయాలి అన్న, నా భార్యను మెచ్చుకోవాలంటే అంతేనా మీరు చెప్తే ఏం కాదు, మీరు ఎవరు చెప్పారు అని చెప్పేసి ఓకే నేను పాల్గొంటాను. పొద్దున నేను ఆఫీస్కి వెళ్తున్నా, సాయంత్రం ఆకాశంగా వింతలు అయితే అవి చూస్తుండు, ఎవరు వచ్చే ఫారినర్స్ చూస్తున్నా అంటే సరే మీరు తొందరగా అడిగితే కలిసి చేద్దాం చూస్తున్నాం హాల్లో ఉంటే ఓకే బయటకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి బయటకి సూపర్ మ్యాన్ లెక్క నీళ్ళ బ్యాగ్ కృష్ణుల లెక్క మొత్తం కథ వేసుకొని మొత్తం చెవులో కిరీటి వేసుకొని మొత్తం తిరుగుతున్నాడు. అంత సూపర్ మ్యాన్ వచ్చినట్టే మొత్తం అందరూ వచ్చి అరే సూపర్ మ్యాన్ తిరుగుతుంది ఈమె బయటకు వస్తుంది. చూసి అప్ప ఏ మందుగా ఏ ముఖము ఏ మన్నుడు అమ్మ చెల్లించి పడినాడు ఎన్నో పనికిరాడు అంత బాగా చూసుకుంటా అబ్బా ఏం ఆపేట ఏం సభ్యత ఏం సంస్కారం అసలు అబ్బా ఇంకా జన్మ ఉంటే ఈవెంట్ నేను పెళ్లి చేసుకుంటా అంత మంచి మా పట్టేలు చూపడినాడు. సాయంత్రం నేను వస్తాడు అరే ఏమైంది అరే ఎక్కడ తెచ్చినా పాడుతుంది కూడా రాదు అంటే కాదే వేరే పని ఉంటే వేరే పని పాడు ఏ మనిషి ఏమేమిడు అబ్బా ఏ ముక్కు ఏ కూడపట్టు ఏ మడత రొంపట్టు ఏమి చూసాడు ఏ ముక్కు ఆ వంటి లేని మనకు అది ఏమో అని మా ఇంటి అంటే అరే కొంపల్సి నీకేమన్నా కనుకుంటే ఆ కరెంట్ పని చేయలేదు మమ్మల్ని నన్ను ఒక సిస్టర్ లెక్క ఆడదానికి వీడియో ఎదుగుతుంటే వాటి మధ్య చాలా వేసిపోతాను అబ్బా ఇంకో జన్మాంతో ఆయన దగ్గర భార్య పుడతా లేకపోతే ఆయనకు దాసుగా పుడతా అంటే ఓ పిచ్చి మూట నేనే అని అవి గంటలు పెడతాడు. ఓ నీ ముఖం పాడుగా నువ్వేనా నీ మూదాల వెంప అందుకే ఎడమలేక వంకర వెళ్ళా అంటే ఆడదాన్ని పిచ్చి అట్లుంటుంది. విభజించే ప్రతి మనిషి నెగిటివ్ పాజిటివ్ బీ పాజిటివ్ మనందరూ కూడా ప్రతి దాంట్లో పాజిటివ్ ఉండాలి. ఒకే దాంట్లో ఉండాలి నెగిటివ్. దేంట్లో కోవిడ్ టెస్ట్లో నెగిటివ్ ఉండాలి, ప్రతి దాంట్లో ఉండాలి పాజిటివ్. ఎవడు పోయినా యూరిన్ టెస్ట్ భార్య టెస్ట్ తీసుకొస్తే ఆమె నర్స్ వచ్చి సార్ కంగ్రాచులేషన్ సార్ మీ మిస్సెస్ వచ్చిన పాజిటివ్ అమ్మో పాజిటివ్ పోతుంది సార్. అరే అదే కోవిడ్ పాజిటివ్ కాదా ఇది అసలు మీ భార్య ప్రెగ్నెంట్ అంటే అప్పుడు వాళ్ళు పుట్టింటే కరోనా జరిగిందంట అసలు ఈ విధంగా అవుతుంది. అంటే హాయిగా రిలాక్స్గా ఉంటుందా రిలాక్స్గా వస్తుండే అందరికీ గోపాలకు వస్తుండే ఎక్కువ వస్తుండేది. పవిత్రమైన గంగాధర కూడా ఎత్తు కిందికి బతుకు వస్తుంటాయి. అట్లా ఎత్తు నుంచి కిందికి వచ్చినప్పుడే ఆ గాలి ద్వారా ఆ నీళ్ళు పవిత్రంగా అవుతాయి. అందుకే నీళ్ళు ఆగినప్పుడు దోమ గుడ్లు పెడుతుంది. ఆగిన స్థలం లేదు స్నాన ప్రాంతానికి అక్కడ దానికి ప్రవేశించడానికి గాలికి ఫ్రెష్గా అయిపోతే అక్కడ దోమ అక్కడ గుడ్డు పెట్టదు, నీళ్ళగడ ఉంటే అక్కడ గుడ్డు పెట్టదు. కాబట్టి మనం ఎత్తు వంపులు వస్తువు దాన్ని స్వీకరించాలి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ప్రధాని మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు. వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లం, వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లం, వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. కాబట్టి ఎత్తు వంపులు వస్తుంటాయి, దాన్ని చేసి మనం సాల్వ్ చేసుకోవాలి. ఇంకోటి ఇవాళ గురించి అసలు నేను ఆపుకోలేకపోతున్నాను. ఇక్కడే మన బాలకృష్ణ చేసిన శ్రమకు ఆయన యొక్క పట్టుదలకు నిజంగా రియల్ హ్యాట్స్. నేను అసలు తెలంగాణ నమస్కరిస్తున్నాను. చాలా మంది అంత ఓపిక నాకు నేను అయిపోయినా నేను అనక మన రాజులకు మన రాజశేఖర వైఎస్ఆర్ లేక మనకు తిప్పకుండా ఆ జిల్లా పరిచయ ధోతి కట్టులో పాదయాత్ర ఆ విధంగా వితౌట్ షూస్ పాదయాత్ర చేసి ఇవాళ దానికి షేప్ ఇచ్చినట్టే క్రెడిట్ పోస్ట్ రియల్లీ క్రెడిట్ పోస్ట్ బాలకృష్ణ అండ్ అశోక్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్. 69-71 అని చూపెట్టారు. కానీ వాస్తవానికి మనం 69లో మనకు అంటే ఇంటర్మీడియట్ కమెంట్స్ అయితే 70 సంవత్సరాలు ఒకటే సంవత్సరం లోపల రెండు అంటే కాలేజీ యొక్క విద్య ఒకటే సంవత్సరంలో రెండు నా కోసం సాయంత్రం వెయిట్ చేస్తున్నాను. నేను రాగానే అంటే టీ పెట్టించి అలా అలా తిరుగుతుంటాను. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే రాత్రికి కూరే ఇంటికి ఏం కూర సాధారణంగా మా ఇంట్లో దొండకాయ ఎక్కువసార్లు నడుస్తుంటారు. దొండకాయ ఎక్కువసార్లు వండుతూ ఉంటారు. ఎందుకంటే దానికి కొంచెం మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. అది తినడం వల్ల తిమ్మిలు రావు, నరాలు మంచిగా పనిచేస్తాయి. ఇలాంటి కారణాల వల్ల మేము దొండకాయ తరచుగా వండుతాం. కనుక అది తినాలంటే తీసుకొచ్చింది. ఆ విషయం తెలుసు నా భార్య. నేను ఎప్పుడైనా ఏం కూర అంటే ఆమె దొండకాయ అంటే వేరే ఏది లేదా అంటే ఏది లేదంటే ఇదే విషయాన్ని నేను చిన్న పాటలాగా మీకు వినిపిస్తా. ఎంటర్టైనింగ్గా ఉంటుంది.
నేను వచ్చే ఏమన్నా అంటే కూరలు 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 ఏమి కూరలే అమ్మ గారులు. రామేమంటది కూరలు 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 దొండ కూరలే అయ్య గారులు. దొండకాయ తింటే మైండ్ బ్లాక్, అంటే దొండకాయ ఎక్కువ తింటే కొంచెం మనసు మెదడు పొద్దుపడుతుందని ఒక వచనం. కూరలు 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 ఏమి కూరలే అమ్మ గారులు. కూరలు 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 దొండ కూరలే అయ్య గారులు. దొండకాయ తింటే మైండ్ బ్లాక్, అంతకంటే లేదు వేరే స్టాక్. కూరలు 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 ఏమి కూరలే అమ్మ గారులు. నెక్స్ట్ నేను ఏది చెప్పినా కూడా దానికి ఆమె దొండకాయ తీస్తాను. నేను అంటున్నాను సాంబారు పొడి ఉండే కాదా, మొన్న సండే నాడు వంట లేదా. బెండకాయలు కొన్ని చూస్తే మొన్ని ముదురులపై పారవేస్తుంది. కూరలు 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 ఏమి కూరలే అమ్మ గారులు. మాంగాయ తొక్కుందో చూడు మరి పెళ్ళికే సరిపోయే నాడు. మాంగాయ తొక్కుందో చూడు మరి పెళ్ళికే సరిపోయే నాడు. పెరుగైతే ఉంటుంది తెమ్మ నిన్న పాలవాడు కొట్టే డుమ్మ. పెరుగైతే ఉంటుంది తెమ్మ నిన్న పాలవాడు కొట్టే డుమ్మ. కూరలు కూరలు అయితే ఏది లేదంటావు ఎట్ట తినమంటావు. ఏది లేదంటావు ఎట్ట తినమంటావు అంటే ఆమె ఏమంటది కష్టమైన నాకు ఇష్టమని మీకు, కష్టమైన నాకు ఇష్టమని మీకు రోటి పచ్చడి నూరినాను రండి గోటి ముద్దలు పెట్టుతాను. కూరలు 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 ఏమి కూరలే అమ్మగారు. ఇదే థ్యాంక్ యూ. పసి పాపల నిదురపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు. మనసు కలిగింటే అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. పాడుగా తీయగా చల్లగా పసి పాపల నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనము ఎవరికి తెలుసు. పాడుతా తీయగా చల్లగా. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరచిపోదు. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అటు పడదు. మిత్రుడు అంటే అర్థం అసలు మిత్రుడు అంటే స్నేహితుడు అంటే స్నేహితుడు అంటే చెప్పు స్నేహితుడు అంటే ఏంటి. వాడు ఊరికే పిల్లగాడు ఊరికే మా దోస్తు ఇంటి పోయినా దోస్తు ఇంటి పోయినా అని చెప్తున్నాడు వాడు ఇవ్వబడే. అయితే ఒక 100 రూపాయలు తీసుకురాకపోవడం మీ స్నేహితుల దగ్గర అని వాళ్ళ తండ్రి చెప్పిండట. తండ్రి చెప్తే వాడు ఏ దోస్తు దగ్గరికైనా 100 రూపాయలు వెళ్ళేదట, 10 రూపాయలు దొరికాడు. వాడు వచ్చి బల్బు చేసినట్టు రాత్రి అనుకోవటానే ఆ మిత్రుడు ఏం చేసాడు, ఓ చేతిలో కత్తి అట, ఓ చేతిలో
డబ్బు సంచట 2 పట్టుకొని తినట. ఈ రాత్రి వచ్చినావు, నీకు ఏ కష్టం, నీకు డబ్బు కావాలన్నా నీకు ఏమడో దాడి చేద్దంట. అంటే స్నేహం అంటే అలా, అంటే మనకు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేవాడు, అంటే ఆర్థికంగా కానీ దేని కానీ అట్లాంటి స్నేహితుడు నిజమైన స్నేహితుడు అనేది మాకు బాధ చెప్పి చిన్నప్పుడు. ఇది మనకు ఆ సినిమా కూడా ఉన్నది ఒకటి, ఏంటిది ఎన్టీ రామారావు సినిమా స్నేహమే పాట ఉండేది. ఆ సినిమా కూడా సేమ్ ఇట్లే ఉన్నది. మనకు స్నేహము అనగానే మిత్రుడు అనగానే నాకు బాగా జ్ఞాపకం వచ్చేది కృష్ణుడు కుచేరుడు. మీకు అందరు తెలుసుకోవచ్చు కృష్ణుడు కుచేరుడు. కృష్ణుడేమో భగవంతుడు, కుచేరుడేమో నిత్య దరిద్రుడు. ఆయనకు ఒకటే వస్త్రం, అదే కొట్టుకోవాలి, అదే పెట్టుకోవాలి, అది ఆడాక ఆయనే బాగా సంతానం 10 మంది 12 మంది సంతానం అయితే భార్య ఊరికే బయలుదేరదట. అని కృష్ణుడు భగవంతుడే మీ మిత్రుడు కదా, ఒకసారి కలిసినట్టే పోడట, వర్షపడక ఒకసారి పోయినట. అదే పోతే ఎట్లున్నదంటే ఆ వస్త్రం అంతా చినిగిపోయిందట. అది లోపడేసుకొని మరి ఏమైనా తీసుకుపోవాలి కానీ తీసుకపోతే వాళ్ళ భార్య ఏమి ఇచ్చింది, అలా అన్ని చూడగా వాళ్ళ ఇట్లా ఏమున్నది చూడగా ఉండల ఉక్కిపోయిన అటుకులు ఉంటాయి. ఆ అటుకులు ఆ చిరిగిపోయిన మంచికే దువ్వాలకి పోతే ఆ కృష్ణుని దగ్గరికి పోయినాక అక్కడ పారపాలకు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టింది. ఏంటి మన కృష్ణుడు స్నేహితుడు అంటారు అని అడ్డగిస్తే కృష్ణుడికి కనపడేది. అట్లా చెప్పినట్టు ఎవరు వచ్చిందంటే ఇట్లా స్నేహితుడు కూర్చొని వచ్చిందంటే ఆయనే అక్కడికి ఉప్పేసాడు. భార్య చూసుకొని అక్కడనే ఏంటిది తోడుకొని పోయి ఊరిగా ఏంటిది పెట్రోల్ పట్టి తీసుకుపోయి దాంట్లో కూర్చుండబెట్టి భార్యకు ఆయన కాళ్ళు కడుకొని కూర్చుని అంటే తర్వాత ఆయన పోయింది. ఇంకా డబ్బు అడగలేదు, ఏం అడగలేదు, ఆయన వచ్చిన పని మర్చిపోయింది. పోయి ఇంటికి పోయే వరకు ఊరికి నడుచుకుంటూ పోయింది. ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఇల్లు చూస్తే ఇల్లు లేదు అక్కడ. అంతా కొత్తగా పేరు బంగ్లా ఏంటంటే అక్కడికి వెళ్ళి భార్య గుర్తుపట్టి తీసుకొచ్చి మన బంగ్లాగానండి ఏం చేస్తాను అనేది. అంటే నాకు మిత్రుడు అంటే ఇది ఒకటి చాలా జ్ఞాపకం వస్తుంది. అంటే మనకు మిత్రుడు అంటే ఏమంటాం, కొంత ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది పార్షియాలిటీ ఉంటుంది. కొద్దిగా ఉన్నోళ్ళు నేనే చూస్తాం, లేనోళ్ళు నేనే చూస్తాం, ఉన్నోళ్ళ దగ్గర కొడుతూ ఉంటాం, లేనోళ్ళు అంటే ఈ కృష్ణుడు యాదకొచ్చుకొని మన ఈ మిత్రుల అనే బంధాన్ని పెంచుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ మనందరిది 7th బ్యాచ్ మా ఇల్లులో కూడా నేను 7th బ్యాచ్లో మన గురువులు జగన్నాథ్ సారు, బీపీ శర్మ గారు, తర్వాత వజ్ర సందర్శించ వీరందరూ వాళ్ళు కాలం చేసే ఇంకా వారికి ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మన మిత్రులను కూడా ఎవరైనా అటువంటి వారికి వాళ్ళు కూడా ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ నేను మన కాలేజీలో పాటల పోటీని వదిలిన సాంబశివన్ గారు పెట్టారు. అప్పుడు సుద్దాల బాలయ్య గారు ఇంతేనే నిరుపేదల సంగతి పాట పాడాడు. తర్వాత నేను కూడా నీలి మేఘాలు అనే పాట పాడాను. అయితే ఆయన ఫస్ట్ ప్రైజ్, నాకు సెకండ్ ప్రైజ్ ఇచ్చారు. అది కాకుండా మళ్ళీ నేషనల్ యాంథమ్ 47 సెకండ్స్ 52 సెకండ్స్ నాకు జ్ఞాపకం లేదు. దానిలో కరెక్ట్ అదే టైంలో పాడగలిగిన వారికి కూడా ప్రైజ్ ఇచ్చారు. అది కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఇది మనంతా మిత్రులతో సహకారం, ఇంతమంది కలుస్తారు. చాలా పండుగ రోజు వల్ల పండుగ వాతావరణం నెలకొన్నది, చాలా సంతోషం. అయితే ఈ సందర్భంగా నేను ఒక పాట పాడి నా యొక్క భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూజే నేటి రోజు,
వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ భూమిటిలోనే నిలచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ పండిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు తిరిగిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ పండిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిరికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాతులై నిలచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు థ్యాంక్ యూ ఫర్ నేను విజయవాడ నుండి సైకిల్ మీద వచ్చామండి. ఎగ్జామ్స్ అంతా మాత్రం నాగలమల్ల రూమ్స్ ఉండే ఆ రూమ్లో కిరాయి తీసుకుని 2-3 నెలలు ఉన్నట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఎందుకంటే చాలా రోజులైంది కదా మనం ఇంతమంది గడవడంలో నాకు చాలా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందుకే మీరు ఎవరు నాకు పరిచయం కరుణానిధి అందుకొరకు నాకెవరు పరిచయం లేదు. రావడం తప్ప అశోక్ కుమార్ గోవా గారు నాకు మిగతా వాళ్ళు ఎవరు 2010లో రిటైర్ చేశాను. కృష్ణమూర్తి గారు ఆ పాట చాలా మందికి కృష్ణమూర్తి అంటే ఆ పాటతోనే గుర్తింపు, అందుకని ఆ పాట పాడకుండా ఇక్కడ చేశాను. తర్వాత 1882లో అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇక్కడ ఏలూరులో చేశాను. తర్వాత 85లో జిఎస్సి నల్గొండ డిస్ట్రిక్ట్లో అపాయింట్మెంట్ అయ్యాను. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో 18 monthsలో పట్టిన రెగ్యులర్ అయింది. అక్కడి నుంచి అక్కడ 6 years పనిచేసి పోతుగల్కి వచ్చాను. పోతుగల్ నుంచి సిరిసిల్ల ఎవరన్నా రైతులో 10 సంవత్సరాలు ఫిజికల్గా బీఈగా పనిచేశాను. అక్కడి నుంచి ఒక్కరోజు మా వెంకటేశ్వరరావు గారి సహాయంతో తర్వాత కృష్ణ బీఈకి సహాయంతో నాకు ఒక్కరోజు పీడీగా ప్రమోషన్ వచ్చింది. ఆ ఒక్కరోజు ప్రమోషన్ తీసుకొని రిటైర్ అయ్యాను. అది వారి సహకారమే, అది నాకు ఉపద్రవం కాదు. వాళ్ళు ప్రారంభం చేశారు నా కొరకు, నా ప్రమోషన్ కొరకు. కేవలం ఒక్కరోజే ఒక్కరోజు ప్రమోషన్ తీసుకొని సాటర్డే తీసుకున్నాను, ఫ్రైడే నైట్లో తీసుకున్నాను, సాటర్డే ఈవినింగ్ జాయిన్ అయ్యాను, తర్వాత సండే రిటైర్. స్కూల్ కూడా అట్లా బయటికి వచ్చాను. అది వారి సహకారం తప్ప నాదేం లేదు. సరే నీవు పాడే పాట వినిపించు ఏ పూర్వపు
నమస్కారం. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎక్కువ శక్తిగంధను కొల్లి కొట్టించే నేడు నన్ను దూతగా పంపి సంధిసేయ నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు బగిల్పగ పొందు చేసదో ఎల్లి ధనంబె గుప్పెదరో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వరా సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేతానికి సరిగారన్నా మాయం మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగతి పెన్నిదిరా ఆశయమే నీ ఆశిరా నీ గౌరవం తెలివేరురా సందేహమే లేదురా లోకాన లేదురా కడదాక నీడలాగా నీళ్ళు విడిపోదురా త్యాగానికి అర్థం దేహం లోభానికి లొంగదు దేహం త్యాగానికి అర్థం దేహం లోభానికి లొంగదు దేహం ప్రాణానికి ప్రాణం దేహం రక్తానికి రక్తం దేహం నీది నాదం వేగం లేని నిర్మలమైనది స్నేహమురా కాసహమే గుణగారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాకా ఈడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూసేటిది నీ శ్వాసగా నిలిచేటిది నీ స్నేహం ఒకటేనురా తన భార్య దారులను ఏ విధంగా హింసిస్తుంది అనేది వాళ్ళ అక్కతోటి చెప్తున్నాడు. అది పాట. అక్కో అక్కో మర్యతో ఎగలేనక్కో అక్కో అక్కో దీనితో సాగలేనక్కో అక్కో అక్కో మర్యతో ఎగలేనక్కో అక్కో అక్కో దీనితో సాగలేనక్కో పొద్దుపోయి బారెడాయి నిదురేమో లేవదాయి పొద్దుపోయి బారెడాయి నిదురేమో లేవదాయి సతుసేగంట్ల గిన్నెలన్నీ రుద్ది సతుసేగంట్ల గిన్నెలన్నీ రుద్ది ముద్దు ముద్దుల సాయము దిగి అందింత దిక్కుమాలిన సాయ సెక్కారే లేదంటూ పుక్క పుక్కకు నన్ను ఎక్కిడుతుంటాది అక్కో అక్కో అలితో ఎగలేనక్కో అక్కో అక్కో దీనితో సాగలేనక్కో సర్వపంచు ఇంట్లో పెళ్లి ఉన్న దాన్ని సంకల సంచకి సయ్యిన పోయింది చీరలన్నీ వెండి గీరాలు పడకుండా చీరలన్నీ వెండి ఎండాలు వారేసి
వారి మంచి చెడ్డ చూసుకోదు వంట మాటే ఎత్తబోదు ఏనాడు గంటే కలిపి ఎరగబోదు వంట మాటే ఎత్తబోదు ఏనాడు గంట కలిపి ఎరగబోదు పెళ్లి రోజు అంటూ ఫంక్షన్లు చేస్తుంటే పెళ్లి రోజు అంటూ ఫంక్షన్లు చేస్తుంటే ఫ్రెండ్స్ అంతా వచ్చి గ్రీటింగ్స్ చెబుతుంటే పైన పైన పొంగుతున్నా లోన సంతం పొంగుతున్నా పైన పైన పొంగుతున్నా లోన సంతం పొంగుతున్నా అక్కో అక్కో వాడితో ఎగలేనక్కో అక్కో అక్కో దీనితో సాగలేనక్కో. అసలు పొరపాటు ఎక్కడైందంటే ఎర్రగున్నాదాన్ని ఎగిరెగిరి కనిపించి జరు జరున 7 అడుగులు నడిచేసి ఎర్రగున్నాదాన్ని ఎగిరెగిరి కనిపించి జరు జరున 7 అడుగులు నడిచేసి 3 ముళ్ళు వేసి పెళ్ళాము అనుకుంటే 3 ముళ్ళు వేసి పెళ్ళాము అనుకుంటే 3 పొద్దు నాకు మొగడయ్యి గుబుని అక్కో అక్కో అల్లితో ఎగలేనక్కో. థ్యాంక్ యూ. విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనము లేదిలను విద్యను పాల పూజితము విద్య మెరుంగని వాడు మత్తుడే అని పద్యం. ఇది ఈ పద్యాన్ని మనం అందరం కూడా 9, 10 తరగతుల్లో చదువుకున్నాం. నేను కూడా 25 సంవత్సరాలు 9, 10 తరగతుల్లో వచ్చేటటువంటి ఈ పద్యానికి తాత్పర్యం చెప్పినాను, భావం చెప్పినాను. కానీ ఇందులో ఫస్ట్ పదం అనగా విద్య నిగూఢ గుప్తమగు అన్నాడు. విద్య నిగూఢము అంటే రహస్యమైనటువంటిది అని అర్థం. ఈ చదువులో అనగా విద్యలో ఏమి రహస్యం ఉంది? నాకు చెప్పినటువంటి గురువులు కూడా విద్య చదువు నిగూఢ గుప్తము రహస్యమైనటువంటిది అని అర్థం మాత్రమే చెప్పారు. నేను కూడా 25 సంవత్సరాల్లో ఎప్పుడు ఆ పద్యం వచ్చినా కూడా అదే భావాన్ని పిల్లలకు కూడా బోధించాను. కానీ ఇక మిగిలినటువంటి పదాలకన్నిటికీ కూడా అర్థము మీకు అందరికీ కూడా తెలుసు. కానీ నిగూఢ గుప్తము అన్నాడు. ఇది రహస్యమైనటువంటిది ఏమిటి? విద్య. అయితే విద్యలో నేను చెప్పేటటువంటిది 100కి 100 కరెక్ట్ అని నేను నమ్ముతాను. మీకెవరికైనా అనుమానం వస్తే అడగండి, జవాబు చెప్తా. విద్య రహస్యమైనటువంటిది అన్నాడు. చదువు రహస్యమైనటువంటిది కరెక్ట్. ఏమిటి అంటే దీంట్లో కొన్ని మంత్రాలు ఉంటాయి. మంత్రాలు చెప్పేటటువంటి గురువుకు వినేటటువంటి శిష్యునికి మాత్రమే తెలుస్తాయి. ఇవి రహస్యమైనటువంటివి. కొన్ని పరోపకారం ఇతరులకు ఉపయోగకరమైనటువంటి మంత్రాలు కూడా ఉంటాయి. అవి ఆ మంత్రము నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ విధంగా అని ఇతరులకు ఆ మంత్రాన్ని వేయాలి. ఉదాహరణకు పాము కాటు, తేలు కాటు మంత్రం ఉంటాయి, దిష్టి మంత్రాలు ఉంటాయి, తర్వాత ఈ నొప్పి మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. ఇవి నేర్చుకునేటటువంటి వాడు పరోపకారార్థం అని సంకల్పంలో చెప్పుకొని వాడు నేర్చుకుంటాడు. నేర్చుకొని ఇతరులకు వేయాలి. మనం వెయ్యగా డబ్బులు కానీ వస్తు రూపేణ కానీ తీసుకుంటే మాత్రము ఆ మాత్రము బాధ. ఇది నాకు స్వానుభవము. ఏ విధంగా అంటే నాకు ఈ దిష్టి మంత్రము అనేటటువంటి వస్తుంది కనుక ఇతరులకు ఎక్కడ పనిచేసినా కూడా పిల్లలకు ఇస్తున్నారు. ఏది కూడా ముందే చెప్తారు, అమ్మ మీరు వస్తున్నారు నేను వేస్తున్నాను, 1-2 రోజులు చూడండి, అంతే. తక్కువైతే అవుతుంది, కాకుండా డాక్టర్ దగ్గరికి ఉండే చెప్తాను. ఏమి కూడా నేను తీసుకునేటటువంటి కాదు. అయితే రహస్యం ఇది ఒక మంత్రం. ఇంకొకటి చెడ్డ మంత్రాలు ఉంటాయి, ఇతరులకు ఊదులు ఉంటాయి.
అయినటువంటిది. అయితే ఇవన్నీ నేను ఎన్నో నేను 25 ఏళ్ళ నేను నేర్చుకోను. కానీ రహస్యమైనది ఏం రహస్యం అనేది ఒక 2-3 నెలల కింద థాట్ వచ్చి ఇది కరెక్ట్. ఇప్పటికీ కూడా నేను పెద్ద మల్లారెడ్డిలో 15 సంవత్సరాలు ఉద్యోగం చేసిన అక్కడ నాకు ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరము దాదాపుగా ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనము జరుగుతూ ఉంటుంది. అయితే ఇది 2-3 సార్లు మాత్రమే చెప్పిన కానీ ఈ రహస్యమైనటువంటిది అనే నిగూఢము అనేటటువంటిది మాత్రము చెప్పలేదు. ఐడియా 2-3 నెలల కిందనే వచ్చింది. మొన్ననే నాకు పూర్వ విద్యార్థి సమ్మేళనం అయింది కనుక నేను వెళ్ళిన జరిగింది. ఇంకొకటి ఇది సబ్జెక్ట్ దీనికి ఇది అయిపోయింది సంబంధించింది కాదు. మనిషి తన రాతలో ఉన్నటువంటి దానిని త్రిమూర్తులు కూడా మార్చలేరు. ఇది కరెక్ట్. దీనికి మీకు 1-2 ఉదాహరణలు చెప్తాను. కామారెడ్డి దగ్గర రామారెడ్డి ఉన్నది గ్రామం. అక్కడ భైరస్వామి ఉన్నాడు. అక్కడ గొల్లైన ఉన్నది మొన్న చనిపోయాడు. ఆయన గొల్లైన ఉన్నాడు ఒక భక్తుడు. బస్సులో పెట్టాడు. నాకు పేరు జ్ఞాపకం వస్తలేదు. అయితే ఆయనే ఆ దేవుని యొక్క భక్తుడు. ఎట్లా భక్తుడు ఆయన? ఆ గొల్లైనది సిద్దిపేట దగ్గర ఏదో ఊరు. ఇక గొల్లలో ఏం చేస్తారు? మేకలు కాస్తుంటారు కదా. కాస్తున్నప్పుడు చెట్టు ఎక్కాడు. మేకల కోసము ఆయన మరిచి తొమ్మ చెట్టు కొట్టాడు. మన కింద పడ్డది. ఆయన వాడి కింద పడ్డాడు. కాదు. అయితే ఆ భైరవ స్వామి పోయి మన కళ్ళు చెప్పి నువ్వు నా దగ్గర వచ్చి ఉంటా అంటే వచ్చి ఉన్నాడు. ఆయన ఒక 4-5 సంవత్సరాలే చచ్చిపోయి ఆయనకు షుగర్ ఉన్నది. షుగర్తో పక్షపాతం వచ్చింది. కానీ ఆయన ఆ భైరస్వామి ఏమీ కాపాడలేకపోయాడు. అంటే ఇతని యొక్క పూర్వజన్మ సూత్రాన్ని ఎవడు కూడా తీసివేయడు. ప్రతి మనిషి యొక్క మన పూర్వజన్మ సూత్రం ఏమేమి ఉంటుందో ఎన్ని అనుభవించాలో అన్ని తప్పనిసరిగా అనుభవించాలి అనేది ఇంతతో నిలుస్తుంది. ముద్దు పెట్టుకుంటే 50 రూపాయలు ఇస్తాను. 1 లక్ష వేస్తే బాగుంటుంది. అనుకో మంచి ముద్దు పెట్టి 10 రూపాయలు 50 వంద అంత సీరియస్ ఓకే. మరి ఏంటంటే దసరా దసరా పండుగ నాకు పడి బడే ప్రాణం బాగుంది. ముద్దు పెట్టుకుంటే మన ప్రేమ 50 రూపాయలు. సరే హలో సార్ వింటేనండి పెట్టిన అష్టమి నవమి దశమి నవమి నవమి దసరా దశమి ఇవ్వాలి. దశమి వచ్చి తెల్లాలి పండుగ దసరా పండుగ 70 3 తీసుకుని 50 100 ఇంకా 500 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయలు ఉంటుంది. అది ఇదండి 1000 రూపాయలు ఉంటాయి. అందరూ మీరే బిసి కళ్యాణ సువాసన ఉన్నా బృహస్పతి వాళ్ళు ఇస్తాను. అలా యూనిట్స్ వీళ్ళతో స్టార్ట్ చేయించాను. అందరూ చూస్తున్నారు ఎట్లా చేసుకోవాలి. నాకేంటంటే సుభాష్ లాంటి వాటిలో ఒకరిని ముందు పెడితే అప్పుడు ఏంటంటే ఆ టెక్స్టైల్ పార్క్లో అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ గారు సార్ ఎట్లా చేసి మీరు కొద్దిగా ముందుంటే మీరు కొద్దిగా సక్సెస్ సార్ అంటే నేను స్నేహ
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహముకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా